వ్యూవర్స్, మనం వచ్చేసి 5వ తరగతి సాధన పత్రము 11 వర్క్షీట్ వచ్చేసి ఇట్ ఈజ్ పండుగ ఏపీ గవర్నమెంట్ తెలుగు తోటలోనిది. వర్క్షీట్ వచ్చేసి చూద్దాము. సృజనాత్మకమైనటువంటిది. ఇట్ ఈజ్ పండుగ గూర్చి చిన్న వ్యాసం అనేటువంటిది రాయండి, లేదా ఇట్ ఈజ్ పండుగను ఎలా జరుపుకుంటారు అనేటువంటిది మనము చూద్దాము. ఇది విశాఖ విజయనగరము జిల్లాలోని మన్యం గిరిజనులు జరుపుకునేటువంటి ఒక పండుగ అనమాట. సంవత్సరంలోని 12 నెలల్లో 4వ నెల పేరు విటీజ్. ఈ నెలను వారు జరుపుకునేటువంటి పండుగ ఇటీజ్ పండుగగా గ్రామస్తులు ఇక సమావేశం అనేటువంటి పెట్టుకుంటారు. ఈ సమావేశంలో తర్వాత శుక్రవారము చాటింపు అనేటువంటి వేస్తారు. ఆ తర్వాత శుక్రవారం పండుగ జరుపుకుంటారన్నమాట. పండుగ రోజు ఇంటి ముందు గోడలపై ముగ్గులు వేసి గుమ్మాలకు మామిడి తోరణాలు కడతారు. రైతులు నాగలి, మోకు, పలుపు, తాళ్ళు, పార, కొంకి మొదలైన వ్యవసాయ పనిముట్లకు కడిగి దేవుని దగ్గర ఉంచుతారనమాట. మామిడికాయలు ముక్కలు చేసి బియ్యంతో కలిపి బోనం వండుతారు. అది దేవునికి నైవేద్యంగా పెడతారు. ఆ నైవేద్యాన్ని అన్నము, కూరలు, వంటలు ఇంకొకరికి పంచుతారనమాట. ఒకరికొకరు ఇచ్చుకుంటారు. రెండవ రోజు రొడ్డ కనుసు అని చేస్తారనమాట. రొడ్డ అంటే మామిడి అని అర్థము, సీతాఫలము మొదలైన ఆకులు. కనుసు అంటే ఊరేగింపు. ఈ ఆకులను ఒంటికి కట్టుకొని తలకు పక్షి ఈకలను వచ్చేసి పెట్టుకొని ముఖంపై నలుపు, తెలుపు రంగులు ఛాయలుగా పూసుకొని రంగులు కలిపినటువంటి బూడిద కలిపినటువంటి నీరు వెదురు గొట్టాల్లో నింపి ఒకరిపై ఒకరు జల్లుకుంటారనమాట. పెద్ద పనసకాయను ఇక్కడ జంతుతల ఆకారంగా చేసి దానిపైకి బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవునికి దగ్గరకు వెళ్తారనమాట. ప్రతి ఇంటి నుండి గుప్పెడు విత్తనాలు, బియ్యము సేకరించిన తర్వాత గుడి దగ్గర బియ్యం వచ్చేసి వండి శంకుదేవునికి నివేదన చేస్తారనమాట. ఆ విత్తనాలను కొన్ని గుడి చుట్టూ చల్లుతారు. మిగిలిన విత్తనాలను వచ్చేసి వారం రోజుల తర్వాత ప్రతి ఇంటికి పంచుతారనమాట. ఈ విధంగా రెండవ రోజు జరుపుకుంటారు. రోజుల తర్వాత ప్రతి ఇంట్లో ఆ విత్తనాలను వచ్చేసి ఒక వారం రోజుల తర్వాత ఆ యొక్క విత్తనాలు ప్రతి వారి అసలు విత్తనాల్లో కలుపుకుంటారనమాట. 3 నుండి 6 రోజుల్లో ఏదో ఒక రోజు గ్రామస్తులంతా వేటకు వెళ్తారు. వేటకు వెళ్ళని వారిని వరసైనటువంటి వాళ్ళు ఎగతాళి చేస్తారన్నమాట. వేట సాధించడానికి వారికి ప్రత్యేక గౌరవం అనేటువంటిది ఉంటుందన్నమాట. 7వ రోజున అంటే చివరి రోజున నూర్ ఇటీజ్ లేదా మారు ఇటీజ్ లేదా నూరు ఇటీజ్ అనేటువంటి అంటారు. ఆ రోజు దారికి అడ్డంగా వెదురు బొంగు కడతారు. పోయే వారిని వెదురు గొట్టాలతో వాటిపై నీళ్లు చల్లుతారనమాట. వెదురు కర్రకు తాళ్లను కట్టి ఊయల్ని వేసి ఊగుతారనమాట. ఇది ఈ యొక్క ఇటీస్ పండుగ యొక్క ఆనవాయితీ.